ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య జరిగినటువంటి అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఎలా అయితే వైల్డ్ ఫైర్ ద్వారా మొత్తం నగరం అంతా తగలబడిపోయిందో, ఆ నగరానికి చెందినటువంటి ఒక ఫైర్ ఆఫీసర్ తన డ్యూటీ నిమిత్తం వెళ్ళి మిగతా వాళ్ళ ఇల్లులందరికీ కూడా తన శక్తి మేర తన బలాన్ని ఉపయోగించి తన డ్యూటీని నిర్వర్తిస్తూ ప్రతి ఒక్క ఇంటిని ఆపే ప్రయత్నం ఆయన చేశాడు. అయితే తన ఇల్లు ఏమైపోతుంది అని చెప్పి ఆయన ఆలోచించుకోకుండా ఆయన యథావిధిగా తన డ్యూటీకి అయితే హాజరయ్యారు. ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన తిరిగి ఇంటికి వెళ్ళేసరికి మొత్తం ఆ కమ్యూనిటీలో ఉన్న ఇల్లులన్నీ కూడా కాలి బూడిదైపోయినప్పటికీ తన ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా, చుట్టుపక్కల ఇల్లులన్నీ కూడా కాలిపోయినప్పటికీ ఒక చిన్న గీత కూడా ఆ ఇంటి మీద పడలేదటండి. సో మీకు అది వాక్యపరంగా కీర్తనలు 91వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే 7వ వచనంలో, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో దేవుడికి ఇష్టంగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్టయితే ఆయన ఎటువంటి సమస్యల్లో కూడా ఆయన మన చేయలను విడిచిపెట్టకుండా అలాగే పట్టుకొని ఉంటాడు. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానడు. అలాగే గ్లోబ్స్ లీడర్స్ ఈ మధ్య జరిగినటువంటి గ్లోబల్ రీంట్లో అక్కడ మాట్లాడిన హోస్ట్ కూడా అక్కడ గాడ్కి 0 ప్రిఫరెన్స్ ఇవ్వడం అనే ఒక మాట ద్వారా దేవుడిని వెక్కిరించేలాగా ఆమె చేద్దామని చాలా ప్రయత్నించినప్పటికీ ఆ మరుసటి రోజే ఈ వైల్డ్ ఫైర్ అనేది జరగడం ద్వారా ఎవరైతే దేవుడికి దూరంగా భయం లేకుండా బతుకుతున్నారో అలాంటి సిటీస్లో ఈ రిచెస్ట్ సిటీ అయిన లాస్ ఏంజల్స్ ఒకటి. ఇది ప్రపంచ నగరాలలో 4వ ధనిక నగరంగా గుర్తింపు పొందింది ఈ లాస్ ఏంజల్స్. అందులో కూడా గాడ్కి 0 గ్రేడ్ అని చెప్పి ఏదో మాట్లాడిన తర్వాత ఇది జరగడం ద్వారా వాళ్ళకి దేవుడు వెక్కిరింపబడడు అనే మాట కూడా మనం ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో దీన్ని మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తనో అదే కోస్తాడని చెప్పి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనకి వాస్తవంగా ఇక్కడ ఈ లోతు దినాలు